హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో చేసి. యాక్చువల్‌గా ఏంటంటే నన్ను ఇప్పటి వరకు అడిగిన క్వెషన్స్‌లో చాలా మంది చాలానే అడిగారు. బట్ హౌ టు విత్‌డ్రా యాక్సెంచర్ అప్లికేషన్ అనేసి నన్ను చాలా మంది ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చాయి. దానికి ఒక చిన్న సొల్యూషన్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏంటి, ఏమి అని. ఫస్ట్ వచ్చేసి యాక్సెంచర్ అప్లికేషన్‌ని విత్‌డ్రాల్ చేసుకోవడానికి కొందరికే ఛాన్స్ ఉంటది. ఆ అప్లికేషన్ బటన్ అనేది మనకి కొందరికే కనిపిస్తది. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కానీ, ఆ విత్‌డ్రాల్ అప్లికేషన్ బటన్ అనేది మనకి కొందరికే కనిపిస్తది. ప్లస్ అందరూ చేసుకోవాలి అనుకున్నా గూడా, మేము వద్దు మాకీ అప్లికేషన్ విత్‌డ్రా అవ్వాలి కంపల్సరీగా అంటే, మనం హెచ్‌ఆర్‌ని రిక్వెస్ట్ చేయాలనమాట. ఎవరికైతే అది విత్‌డ్రా ఆప్షన్ కనిపించదో వాళ్ళేం చేయాలంటే, మనము హెచ్‌ఆర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. అది ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏంటి అనేసి నేను ఈరోజు మీకు వీడియోలో చెప్తాను. ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏంటి అనేసి. అండ్ ఈరోజు ఏమైందంటే చాలా మంది నాకు టాక్‌నెట్‌లో రిక్వెస్ట్ పెట్టారు కాల్స్. 13థ్, 14థ్ మెయిన్‌లీ. సో, 13థ్, 14థ్ నేను అవైలబుల్‌లో లేను. స్లాట్స్ అయితే కనిపించాయి గానీ, నేనైతే అవైలబుల్‌లో లేను. నేను అప్డేట్ చేయడం మర్చిపోయాను టాక్‌నెట్‌లో. సో, సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్. ఎవరైతే కాల్స్ అటెండ్ అవ్వాలి, కాల్స్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, నేను ఇప్పటి నుంచి అవైలబుల్‌లో ఉన్నా. మీరు నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఆ టైమింగ్స్ బట్టి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి యాక్సెంచర్‌లో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీరిక్కడ యాక్సెస్ అప్లికేషన్ మీద కొడితే మీకు మీ సైన్ ఇన్ ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. మీ మెయిల్ ఐడీతో మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే. రిక్రూటర్ క్యాండిడేట్ సైన్ ఇన్ కానీ, కాంట్రాక్టర్, ఎక్స్‌టర్నల్, నాన్ ఎంప్లాయీ. కాకపోతే మనం నాన్ ఎంప్లాయీ అయినా అయ్యుండొచ్చు. లేదా రిక్రూటర్ క్యాండిడేట్ సైన్ ఇన్ అయినా అయ్యుండొచ్చు. ఒకవేళ ఇది కాకపోతే గో హియర్. 1 మినిట్. నాది ఎందుకు అవ్వట్లేదంటే నౌ ఐ యామ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద అసెంచర్. సో, కాంట్రాక్టర్ ఇక్కడ సైన్ చేసినా కూడా మీకు వస్తుంది. ఓకే. ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వండి. అది నేను తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు కాంటాక్ట్ అస్‌లో. ఇక్కడ మీరు చూడండి, యాక్సెంచర్ కాంటాక్ట్ అస్ మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? ఇక్కడ ఫస్ట్ చూసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్సెంచర్. చూస్ ఫ్రమ్ ది ఆప్షన్స్ బిలో అండ్ విల్ కనెక్ట్ విత్ ద రైట్ పర్సన్. విత్ ద రైట్ పర్సన్ అన్నమాట. ఇక్కడ మీరు సెండ్ ఏ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మీరు వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఎలా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, చూపిస్తాను అవి కూడా. ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ వి విల్ పుట్ యూ ఇన్ టచ్ విత్ ద రైట్ పర్సన్. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఏ వాల్యూ దగ్గరికి వెళ్ళేసి, నేనైతే అప్లై చేయను బికాజ్ ఐఎమ్ ఏ కరెంట్ ఎంప్లాయీ. ఇక్కడ చూడండి జాబ్ సీకర్ అని ఉంటుంది. లెట్ గో హియర్. జాబ్ సీకర్ లోకి వెళ్ళి జాబ్ సీకర్ అప్లై చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చేసి, మీ రోల్ అండ్ ఫంక్షన్ వచ్చేసి స్టూడెంట్ అండ్ కంపెనీ వచ్చేసి ఏం పెట్టద్దు. అంటే కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోండి. కంట్రీ, రీజియన్, హౌ కెన్ వి హెల్ప్ విత్ యూ అనేసి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ ద యూజ్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేసి దీని మీద క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీది మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. లేదా మీరు ఇంకా ఏ విధంగా అయినా సబ్మిట్ చేయాలి అనుకుంటుంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు న్యూ హైట్స్ గురించి తెలియాలి. యాక్సెంచర్ న్యూ హైట్స్. ఓకే. ఇక్కడికెళ్ళేసి కౌంట్ డౌన్ టు యాక్సెంచర్. ఇప్పుడు మీకు యాక్సెంచర్‌లో యాక్సెంచర్‌లో ఏమైందంటే మీకు కౌంట్ డౌన్ టు యాక్సెంచర్ వచ్చేసింది. కానీ ఆన్ బోర్డింగ్ అనేది జరగలేదు. మీ ఆన్ బోర్డింగ్ గానీ, మీ కౌంట్ డౌన్స్ కానీ మీరు ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ రాలేదు. లేదా మీకు రిజల్ట్స్ రాకపోయినా ఇంటర్వ్యూ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఆఫర్ లెటర్ రాలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ ఇన్ టచ్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ మెసేజ్ అప్లై చేయాలి. ఓకే. సేమ్ థింగే. జాబ్ సీకర్. ఇక్కడ జాబ్ సీకర్ అని ఉంది గదా! ఇక్కడ మీరు జాబ్ సీకర్ దగ్గరికెళ్ళి ఇక్కడ గూడా సేమ్ గెట్ ఇన్ టచ్‌లోకెళ్ళి అప్లై చేయాలి. ఓకే. ఇలా మీరు మెయిల్ చేయడం వల్ల ఒక 24 అవర్స్‌లో మీతో ఒక హెచ్ఆర్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవుతారు. 24 అవర్స్ టు 48 అవర్స్ వరకు పడుతుంది. ఒక హెచ్ఆర్ మీతో కాంటాక్ట్ అయ్యి మీకు మెయిల్ చేస్తారనమాట. ఓకే. మీ అప్లికేషన్ విత్‌డ్రాల్ గురించి అండ్ మీరు ఏదైనా సరే వీళ్ళని ఇక్కడ నుంచి మీరు అడగొచ్చు. ఎందుకంటే యాక్సెంచర్ విత్‌డ్రాల్ అందరికీ కనిపించదు. చాలా కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది యాక్సెస్ అప్లికేషన్‌లో. మన అప్లికేషన్‌ని ట్రాక్ చేయొచ్చు గానీ, మన విత్‌డ్రాల్ మనం డైరెక్ట్‌గా విత్‌డ్రాల్ చేసుకోలేమనమాట కొన్నిసార్లు. అలాంటి టైంలో మనం ఇక్కడ గెట్ ఇన్ టచ్ యూజ్ చేసుకొని కాంటాక్ట్ అవుతే వాళ్ళకొక 48 అవర్స్‌లో మెయిల్ ఎళ్తది. 48 అవర్స్‌లో మీరు రిక్వెస్ట్ చేస్తే దే విల్ విత్‌డ్రాల్ యువర్ అప్లికేషన్. మీ
డేటాని తీసేసే ఛాన్స్ ఉంటది. ఆర్ వాళ్ళే చెప్తారు ఈ టైం లోపల మేము మీ డేటా రిమూవ్ చేస్తాము అనేసి వాళ్ళు మీకు అలానే చెప్తారు. ఓకే. నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. వెయిట్. ఇది ఫోన్లో తీసాను. చూడు చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఏదో ఒక అప్లికేషన్ రోల్కి వెళ్తాం అనుకోండి, ఫస్ట్ టెక్నికల్ సపోర్ట్ రోల్ అలా. అదేం చేస్తుంది, మనం అప్లికేషన్ మీద సైన్ ఇన్ చేస్తే అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు వెంటనే వర్క్ డే ప్రొఫైల్లోకి వెళ్తుంది. లేదా వెళ్ళకపోతే మీరు డైరెక్ట్గా వర్క్ డే ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి. ఓకే. వర్క్ డే ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ యాక్షన్ బటన్స్ కనిపిస్తాయి. లెట్ షో యూ. వెయిట్ ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు చూడండి, వర్క్ డే ప్రొఫైల్లోకి వెళ్ళంగానే మీకు ఇక్కడ సైడ్ క్యాండిడేట్ హోమ్ అనేది కనిపిస్తుంది. క్యాండిడేట్ హోమ్ రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ హోమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెల్కమ్ అనేసి ఉంటుంది. మై టాస్క్ అనేసి మై అప్లికేషన్స్ అనేసి మీకు లింక్ అయితే కనిపిస్తుంది. మై అప్లికేషన్స్లోకి వెళ్తే ఇన్యాక్టివ్ అప్లికేషన్స్లోకి వెళ్తే మీకు ఆఫర్ యాక్సెప్టెడ్ నో లాంగర్ అనేసి ఉంది కదా. ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా. యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు వ్యూ అప్లికేషన్ ప్రొఫైల్, వ్యూ కంప్లీటెడ్ టాస్క్ అనేసి ఉంటుంది. దానితో పాటు నేను ఇప్పుడు అందులోనే వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు విత్డ్రాల్ ఆప్షన్ కనిపించట్లేదు. అదే మీకైతేనా విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తుంది అదే యాక్షన్ బటన్లో.